హాయ్ అండి అందరికీ. ఇంటింటి రామాయణం టుడే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు సాటర్డే ఎపిసోడ్ చూసి చాలా నీరసపడి చాలా బాధపడ్డ ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే అంకితం అండి. ఎందుకు అనంటే సాటర్డే ఎందుకు ఫీల్ అయ్యారు, రాజేంద్రను పైనుంచి పడేసింది నిజం తెలిస్తే బాగుండు అనుకున్నాం. అలాగే అవనిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అది ఇప్పుడు ఏం జరిగింది, అవనిని మాత్రం పోలీసులు నిందితురాలు కాదు అని అయితే ఇంకా తీసుకొని అయితే వస్తారనమాట. అలాగే అక్షయ్ ఫ్రెండ్ విజయ్ ఉన్నాడు కదా పోలీసు, ఇంకా తనైతే ఈ కేసుని టేకప్ అయితే చేస్తున్నాడనమాట. ఇంకా అది తెలుసుకున్న పల్లవి అయితే గజగజ వణికిపోతుంది. అసలు ఏం జరిగింది, పల్లవే రాజేంద్రను పైనుంచి నెట్టేసిన విషయం ఇంకా తనైతే తెలుసుకోబోతున్నాడు. ఎలాగో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చాలా కష్టపడి నేను వీడియోస్ పెట్టినప్పుడు మీ నుంచి నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే నాకు కూడా ఎనర్జీ బూస్టప్ అనేది రాదు కదండి. ప్లీజ్ అండి, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా పైనుంచి పడేసరికి అందరైతే చాలా భయంతో టెన్షన్తో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇంకా డాక్టర్స్ మాత్రం చాలా క్రిటికల్గా చాలా కండిషన్ అయితే సీరియస్గా ఉంది అని అయితే చెప్పేస్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా డాక్టరే పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా రాజేశ్వరి కూడా ఇంకా అలానే మాట్లాడుతుంది, అవనియే మంచిది కదా, అవని వేసింది అని చెప్పేసి. ఇంకా పోలీసులు వచ్చేసరికి ఇంకా పల్లవి అయితే భయపడి ఎట్లనైనా వేసి ఈ విషయం అయితే అవని అయితే బయట పెట్టదు కాబట్టి అవనిని ఇరికించాలి అని చెప్పేసి ఆయనతో నేను అవని అక్కతో మాట్లాడుతుంటే చూశానండి. చూసిన తర్వాత మామయ్య అందుకే అసలు పడిపోయినట్టు ఆ టెన్షన్తోనే అనేసరికి ఇంకా పార్వతి ఊకుంటుందా, దొరికిందే చాయిస్ అని పార్వతి భానుమతికి అందరూ అవన్నీ నిందిస్తారు. అలాగే రాజేశ్వరి కూడా నిందిస్తారు అనమాట. పాపం కమల్ అలాగే ఇంకా ప్రణతి వస్తుంది అక్కడికి. ప్రణతి అలాగే అక్షయ్ వీళ్ళు ముగ్గురు మాత్రం అసలు నమ్మారనమాట. ఇంకా శ్రీకర్ మాత్రం సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకా శ్రేయ కూడా రెచ్చిపోతుంది. ఇంకా పల్లవి ఏం చెప్తుందంటే తన వల్ల నేను మాట్లాడిండు అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట, రాజేంద్ర ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చూసేసరికి వాళ్ళు కూడా అంటారనమాట, అవును మేము చూసినాము, చేతులు పట్టుకొని వేడుకున్నాడు, చాలా రిక్వెస్ట్ చేసిండు, చాలా బతిమలాడాడు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా చెప్పేసరికి ఇంకా పల్లవికి ఇంకా అదే మంచిగా అని చెప్పేసి ఇంకా పల్లవి కూడా అనుకుంటుంది అనమాట. అనుకుని ఇంకా పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఇంకా అవన్నీ అయితే తీసుకొని వెళ్తారు. అక్షయ్ కూడా నా భార్య అలా చెయ్యదు అని చెప్పేసి అంటాడు. కమల్ అంటారు, అందరన్నా కానీ ఎవరు వినకుండా మాకు అనుమానం ఉంది, తనని ఎంక్వైరీ చేయాలో తీసుకెళ్తాము అని చెప్పి అయితే తనైతే తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్షయ్ అయితే తన పోలీస్ విజయ్ ఉంటాడు కదా ఫ్రెండ్, ఇంకా తనకైతే ఫోన్ చేసి ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే పిలిపించిన తర్వాత ఇంకా తనైతే చెప్తాడనమాట, నాకు తెలుసు అక్షయ్ అంతా మాట్లాడిండు, ఒకసారి మనము అక్కడ మీ మామయ్య పడ్డ ప్లేస్కి వెళ్ళి మనం ఒకసారి ఎంక్వైరీ చేద్దాము అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అక్కడికైతే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడనైతే మొత్తం ఎంక్వైరీ చేస్తారు, ఎలా పడ్డాడో ఇలా వచ్చిండు ఏంది అని చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు పోలీసులకైతే తెలుస్తుంది అనమాట, ఏంటి ఎవరో నూకేసారు, తనంతలా తను పర్లేదు అని చెప్పేసి. ఇంకా అలా అన్న తర్వాత ఇంకా తనంత వీక్నెస్ కాదు, అస్సలు అట్లా చెయ్యడు అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇట్లా అందరూ అంటారు. అన్న తర్వాత ఇంకా అక్కడ తెలుసుకున్నాక ఇక్కడ హాస్పిటల్కి వస్తారు. అవన్నీ తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వస్తాడనమాట విజయ్. ఇంకా ఇక పల్లవికి అయితే గజగజ వణికిపోతే, వామ్మో ఇంకా అక్షయ్ బావ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వామ్మో వీడు నన్ను చంపేస్తాడు, వీడి నిజం తెలుసుకునేటట్టున్నాడు అని చెప్పి ఇంకా గజగజ వణికిపోయేసరికి ఇంకా తనైతే వస్తాడనమాట. వచ్చి అందరిని అడుగుతాడు, అసలు నువ్వేమవుతావు అని చెప్పి పార్వతిని, భానుమతిని, ఇంకా ప్రణతిని, అలాగే శ్రేయాని, శ్రీకర్ని, కమల్ని అందరిని అడుగుతాడు. ఇంకెవరిని, రాజేశ్వరి కూడా ఉంటుంది ఆడ, రాజేశ్వరిని కూడా అడుగుతారు. అడిగేసరికి ఆయనతో రాజేశ్వరి చెప్పిన తర్వాత పల్లవిని అడిగే వరకు పల్లవి అయితే గజగజ వణికిపోతుంది అనమాట. నేను కూడా చిన్న కోడల్ని అని చెప్పి ఇంకా వణికిపోయేసరికి ఇంకా విజయ్కి కూడా అనుమానం వచ్చేస్తుంది, ఆహా తినే ఇలా చేసినట్టుంది అని చెప్పి ఇంకా విజయ్కి కూడా సన్మానం వచ్చి, ఓకే నేను ఎవరు చేశారు ఏంటి అని చెప్పి మాకైతే డౌట్ ఉంది, తను కావాలని చేసుకోలేదు, అది ఎవరో చేశారు తనని నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పేసరికి ఇంకా వణికిపోతుంది అనమాట. వణికిపోయి ఇంకా తనైతే ఇంకా పోలీస్ అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పోతారు, ఎవరు పల్లవి ఇంకా శ్రేయ వీళ్ళే ఉంటారు అనమాట. అందరు దూరం ఉంటారు, ఎవరు కమలు, శ్రీకరు వీళ్ళంతా కొంచెం దూరం ఉంటారు. ఇంకా పల్లవి మనసులో అనుకుంటుంది అంటే, వామ్మో వీడైతే వచ్చేసాడు, నన్ను అయితే తెలుసుకుంటాడు, ఇంకా ఈ ముసలోడు బయటకి ఇంకా మంచిగా స్పృహ మంచిగా వచ్చేసి ఇంకా బయట పడ్డాడు అనుకో, బతికిండు అనుకో, ఇక నా బండారం అయిపోయినట్టే, ఇక నన్ను చంపేస్తాడు అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట. అనుకొని ఆయన
పల్లవి లోపలికి పోదామని చూస్తుంది. లోపలికి పోయి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇంకా చచ్చిపోతాడు. ఇంకా దానివల్లనే బ్రతుకుతుండగా అది తీసేస్తా అని చెప్పేసి మూర్ఖంగా ఆలోచించే వరకల్లా ఇంకా పోలీసు ఇంకా లోపలికి పోతుండే. ఆయనతో పోలీస్ అయితే లోపల నుంచి బయటకు వస్తాడనమాట. ఏంటమ్మా ఏంటి అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు లోపలికి అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడే విజయ్ కూడా వస్తాడు. విజయ్ కుమార్ పోలీస్ వస్తాడు. ఇంకా కమలు అందరూ వచ్చేసారు అక్కడికి గొడవ అయ్యే వరకు. ఆయనతో అప్పుడు ఇంకా పల్లవి ఓవర్ యాక్షన్ దిగుతుంది అనమాట. ఇంకా కమల్తో నేను వెళ్దామంటే వెళ్ళనివ్వట్లేదండి, నేను మామయ్యని చూద్దామంటే వెళ్ళనియట్లేదని అంటే అప్పుడు ఇంకా విజయ్ పోలీస్ అంటాడనమాట, లేదండి వెళ్ళొద్దు, ఎవ్వరు వెళ్ళొద్దు అక్కడికి, ఇది అసలు హత్య చేయబడ్డాడు తను కాబట్టి తనకి ఎవరు చంపాలని చెప్పి ఇలా చేశారు తనని పైనుంచి నూకేశారు కాబట్టి ఎవ్వరు లోపలికి వెళ్ళొద్దు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి అసలు ఎవ్వరు లోపలికి వెళ్ళొద్దు, తను మొత్తం ఏమైంది ఏం కథ అని చెప్పి తనంతలా తను చెప్పననే చెప్పాలి, లేకపోతే అదన్నా బయట పడాలి, అప్పటిదాకా అసలు ఎవరు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనేసరికి అప్పుడు కమల్ అంటాడనమాట, ఎవరు మా నాన్న చేసుకోలేదా, మా నాన్నంతలా మా నాన్న పడలేదా, ఎవరైనా పడేశారా, అది ఎవడో చెప్పండి, వాడిని చంపేస్తాను, వాడిని నరికేస్తాను, వాడు బ్రతకొద్దు, వాడిని చంపేశాను, వాడిని ముక్కలు చేసేస్తాను, అసలు వాడు బ్రతకొద్దు, మా నాన్నని ఈ పొజిషన్లో ఉంచినవని అసలు నేను బ్రతకను, ఎవడాడు అని చెప్పి ఇంకా కమల్ అయితే చాలా రెచ్చిపోతాడు, చాలా ఆవేశానికి గురి అవుతాడనమాట. ఇంకా పల్లవి అయితే ఇంకా పడిపోతుంది దానికైతే రాడ్ దింపేసినట్టు అయిపోతుంది అనమాట. వామ్మో ఏంటి ఈ కమలు నిజం తెలిసి అసలు నన్ను ఉంచాడు చంపేస్తాడు, ఎట్లా చేయాలి ఏం చేయాలి నాకు ఏం అర్థమవుతలేదు, ముసలోడు బ్రతికిండంటే నా పని అయిపోయినట్టే, ఇంకా ఈ పోలీస్ నిజం తెలుసుకున్నా నా పని అయిపోయినట్టే, ఏం చేయాలని చెప్పి అయితే ఇంకా చాలా టెన్షన్ పడిపోతాడనమాట. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అలాగే ఇంకా ఎవరు కోటిలింగం ఉంటాడు కదా, కోటిలింగం వీడియో తీస్తూ ఉంటాడనమాట. కమల్ మాట్లాడేదంతా వీడియో తీస్తాడు, ఆ పైన జరిగేదంతా వీడియో తీసే వరకల్లా ఆయనతో ఆ వీడియో కూడా ఎవరికి అవనికి చూపిస్తాడు, ఇంకా అలాగే అక్షయ్కి చూపిస్తాడు, అలాగే ఇంకా పోలీస్కి చూపించేసరికి ఇంకా ఆ వీడియోలో మాత్రం నిజం అనేది బయట పడిపోతుంది అనమాట. పల్లవితో మాట్లాడిన విషయము, అలాగే పల్లవి పైనుంచి నూకేసిన విషయము అంతా బయట పడిపోతుంది. బయట పడినాక చూడాలి అమ్మకు ఉంటుంది ఇక చూడు రచ్చ తీటగొలక్కాయలు పెట్టి గజగజ వణికిపిస్తారు అమ్మను, పోలీస్ స్టేషన్ లేచి కుమ్మి చంపేస్తారు. చూడాలి ఇంకా కమల్ ఊకుంటాడా, ఏంటే నువ్వా మా నాన్నని చంపింది నువ్వా, ఇంత మూర్ఖురాలివి, అసలు మీ నాన్న నువ్వు కలిసి ఇంతలా దిగజారుస్తారే, నువ్వు బ్రతకొద్దు, అసలు నువ్వు ఉండొద్దు అని చెప్పి ఇంకా పొట్టు కొడతారనమాట. అందరు ఆపుతారు. ఇంకా కొట్టిన తర్వాత తననైతే పోలీసులు ఇంకా పట్టుకొని వెళ్తారు. ఇంకా రాజేంద్ర అయితే మెల్లగానైతే స్పృహలోకి అయితే వస్తాడనమాట. వచ్చిన తర్వాత నిజం మొత్తం కమల్కి, అక్షయ్కి, ఇంకా ప్రణతికి, అందరికీ, పార్వతికి అందరికీ చెప్పేసరికి అందరూ నోరు వెళ్ళబెట్టి ఇంకా అయ్యో అవన్నీ నిన్ను తప్పు పట్టాం కదా, నువ్వు ఇన్ని రోజులు పల్లవి మాటలు పట్టుకొని అసలు నిన్ను నేను చెడ్డదాని అనుకున్నాను అని చెప్పి ఇంకా పార్వతి దండం పెట్టడానికి వస్తుంది, భానుమతి దండం పెట్టడానికి వస్తుంది, అలాగే ఎవరు శ్రేయ అంటదనమాట, అక్క నేను పల్లవి మాటలు పట్టుకొని నేను ఆస్తి మూర్ఖత్వం ఆశలతో నేను ఇలా నిన్ను కూడా చాలా మాటలని అవమానించాను, నన్ను క్షమించు అక్క, నన్ను క్షమించు అని చెప్పి ఇంకా శ్రేయ అంటది. అలాగే రాజేశ్వరి, సారీ అమ్మ, సారీ, అసలు నేను నా భార్య, నా మొగడు, నా కూతురు అంత మూర్ఖురాలని అనుకోలేదు, మారారనుకున్నానమ్మా, కానీ అసలు పల్లవి అసలు చాలా మూర్ఖురాలైందమ్మా, అసలు నేను అనుకోలేదు ఇంత వేస్ట్ మొహాలని చెప్పేసి నేను మారారనుకున్నాను, అసలు నా భర్త గురించి కూడా మీరు ఇంత మంచి వాళ్ళను కూడా నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అవమానించానమ్మా, నేను కూడా అన్నాను పోలీసులు పట్టుకెళ్ళండి, మీ వల్లనే మా అన్నిలా అయ్యాండి అని చెప్పి చాలా మాటలు అన్నానమ్మా, నన్ను క్షమించు అవని, నన్ను క్షమించురా, నీ యొక్క తల్లిలా అనుకో, నన్ను క్షమించు, అసలు గింత మోసం చేస్తారా అని చెప్పి ఇంకా నిజం మొత్తం తెలుసుకొని చక్రధరే ఇంకా అవని తండ్రి అని చెప్పి ఇంకా విషయాలు మొత్తం తెలుసుకొని చాలా ఏడుస్తారనమాట. బోరున ఏడ్చేస్తారు. ఇంకా అవని మాత్రం ఇంకా చాలా ఏడ్చి ఓకే అర్థం చేసుకున్నారు, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అని చెప్పి ఇంకా అందరైతే కలిసిపోతారనమాట. పల్లవి మాత్రము చక్రధర్ మాత్రం జైల్లోనైతే ఉంటారు. ఇంకా జైల్లో ఉండి ఇంకా శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఇదనమాట జరిగిందైతే. ఇంకా మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి, ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏం జరగబోతుందో, ఓకేనా. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.